హాయ్ అందరికీ. నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా నేనొక రోజు పారాయణం పెట్టుకుందాం అనుకున్నా మా ఇంట్లో. అది ఈరోజే లలిత అమ్మవారికి. సో, మా కమ్యూనిటీలో కొంతమందిని పిలిచి లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, చాలా శ్లోకాలు అవి చదువుతాం అనమాట. సో, నాకిది ఆ శ్రావణంలో అలవాటైంది. ఎవరైనా పారాయణానికి పిలిస్తే పోయేదాన్ననమాట. ఆడ అదే అక్కడి నుంచి నా మోటివేషన్ స్టార్ట్ అయింది బేసిక్‌గా. అందరూ ఒక 10 మంది, 15 మంది ఒక చోట కూర్చొని లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లింగాష్టకము అసలు అవి చదువుతూ ఉంటే ఇట్లా ఆ పాజిటివిటీ, ఆ హ్యాపీనెస్ చెప్పలేనింకా. అందుకే నాకు చాలా బా అనిపిచ్చింది. సో, మా ఇంట్లో కూడా ఇది జరగాలని ఇప్పుడు నవరాత్రులు చేస్తున్నాను కదా! ఇక లలిత సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది. ఈ 9 డేస్ అని చెప్పన్నారనమాట. సో, అందుకని ఒకరోజు మా ఇంట్లో కూడా పారాయణం పెట్టుకుందామని ప్లాన్ చేసినుండే. కొంచెం ఇది ఇది ఇట్లా వంకర అయింది. లేదు అవ్వలే, మంచిగా ఉంది. సింపుల్‌గా బ్యాక్‌డ్రాప్ సెటప్ అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారి అలంకరణ చేసుకోవాలి. బట్ దానికన్నా ముందు చాలా పనులున్నాయి. వంట చేసుకోవాలి, క్లీనప్ చేసుకోవాలి, అమ్మవారికి నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి. సో, ఫస్ట్ వంట రూమ్‌లోకి వచ్చేసినాను. ఇంకా అవన్నీ చేసుకొని తర్వాత లాస్ట్‌కి అలంకరణ చేసుకుందామని. నేను ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి రవ్వ కేసరి చేస్తున్నాను అండ్ పులిహోర చేస్తున్నా. అండ్ ఇంకా ఇంటికొచ్చే గెస్ట్‌లకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ఏమేం చేస్తున్నానో మొత్తం ప్రిపేర్ అయ్యాక లాస్ట్‌కి చూపిస్తా. దానికన్నా ముందు నేను బేసిక్‌గా పెద్దగా పూజలు చేసే టైప్ కాదు. బట్ ఏదైనా మనసులో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తా. ఇష్టంగా నాకిష్టంగా చేయాలి అనుకుంటే మాత్రమే చేస్తా. నేను దుర్గా అమ్మవారి పూజ చేసేటప్పుడు అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఈ 9 రోజులు చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది అంటుండే అనమాట, ఈమె చాలా పవర్‌ఫుల్, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా ఉంది. బట్ నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి చూసి ఓకేలే చేయొచ్చు అని. అట్లేముండదు. మన మనసుకి ఎంత ఎంత చేయగలుగుతామో దాన్ని బట్టి అమ్మవారికి చెప్పుకొని చేసుకోవచ్చు. అది నేను నమ్ముతా. అండ్ యాహ్! వచ్చే వాళ్ళకి వాయినం ఇవ్వాలి కాబట్టి హుడీ బ్యాగ్స్ రెడీ చేస్తున్నా. ఇవి నేను ఐకియాలో తీసుకున్నా అనమాట. లక్కీగా అవి గ్రీన్ కలర్‌లో దొరికినాయి. ఈరోజు అమ్మవారికి గ్రీన్ కలర్ అంట. సో, అందరం గ్రీన్ కలర్ శారీస్ ఏసుకొని అమ్మవారికి గూడా గ్రీన్ కలరే ఉందక్కడ ఫోటోలో. సో, ఇవన్నీ బాగా కలిసొచ్చినాయనమాట. నేను దాంట్లో ఒక 2 ఫ్రూట్స్ యాపిల్ అండ్ ఆరెంజ్ జేసినాను. ఇంకా వాయనం కింద ఇట్లా పసుపు బొట్టిస్తారు గదా! పసుపు కుంకుమ రెండో వేసేసి ఆల్సో నేను ఇవి రవ కేసరి చేస్తున్నానన్నాను గదా! మొత్తం రెడీ అయిపోయాక నేను అది గూడా జిప్ లాక్‌లో ఏసి అందరి ఇంటికి వాటిలో ఒక్కొక్క హుడీ బ్యాగ్‌లో జిప్ లాక్‌లో ఏసి పెట్టినాననమాట. సో, ఇది వాయనానికి ప్రిపేర్ జేసినా నేనిది. ఇంటికొచ్చే మహాలక్ష్ములందరికీ వాయినాలు రెడీ అయిపోయినాయి. ఫుడ్ గూడా ప్రిపేర్ అయిపోయింది మొత్తం. ఇంకా లాస్ట్‌కి అమ్మవారికి నైవేద్యం రెడీ చేస్తున్నా. రవ్వ కేసరి అండ్ పులిహోర. అంతే అదే ఇంకేం అనుకోలే, రాత్రి అనుకున్నా ఇందాక అదే సంజయ్ చెప్తున్నాను. నేను ప్లాన్ చేయలేదు. అది నాకు తెలియట్లే, కొంచెం గూగుల్ చేసి చెప్పండి అంటున్నాను. రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. చాలా బా వచ్చింది కన్సిస్టెన్సీ. ఇంకా అందరికీ ప్రసాదంలాగా ఇంటికి పంపియాలనుకున్నాం కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేసినాననమాట. ఇంకా పులిహోర స్టార్ట్ చేసినుండే. పులిహోర అయితే చాలా బా వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ గూడా పులిహోర చాలా బావుంది, టెంపుల్ స్టైల్‌లో ఆ టేస్ట్ అట్లొచ్చింది అని చెప్పన్నారు. మీకు గనక ఇలా ఈ రెసిపీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను రెసిపీ ఇస్తాను మీకు. ఇక్కడ పెట్టు. కారం ఇదేనా ఇక్కడ ఉంటుంది? ఇదేనా? మీ కారం ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు దాంట్లో 2½ స్పూన్స్ పడతాయి. నాకు కొంచెం హెల్ప్ చేయడానికి నా ఫ్రెండ్ వచ్చినుండే అనమాట ఇంటికి. తను బేసిక్‌గా నా నేబర్ గూడా మా ఇంటి పక్కనే ఉంటది. ఇంకా వంట అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా అమ్మవారి అలంకరణకి వెళ్ళిపోదాం. ఇట్లా అమ్మకి చీర, గాజులు అట్లా పెట్టి పసుపు, కుంకుమ, పూలు పెట్టి ఇట్లా రెడీ చేసుకున్నా. నిన్న కుంకుమార్చన చేసింది అమ్మవారికి. అందుకే అంత అందంగా అనిపిస్తున్నారు. సో, పక్కనే నేను తులసమ్మను కూడా పెట్టుకున్నా. ఎందుకంటే నేను చూసిన ప్రకారం తులసి చెట్టుకి పూజించిన తర్వాతనే దీపం పెట్టుకున్న తర్వాతనే అమ్మవారి దగ్గర రావాలని. అందుకే ఆమెను కూడా తీసుకొచ్చి ఇక్కడే పక్కనే పెట్టేసినా అనమాట. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయానుండే.
ఇంకా రెడీ అవ్వడానికి వచ్చేసిన. ఈ శారీ నేను డే 1 అమ్మవారికి పెట్టిన శారీ. ఇప్పుడు నేను అమ్మవారికి పెట్టిన చీరనే కట్టుకోవాలని చెప్పేసి ఇది తీసుకున్నా. లక్కీగా ఈరోజు గ్రీన్ కలర్ వచ్చింది. ఇది తీసుకున్నప్పుడు ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త శారీ నా దగ్గర ఉండే అది అమ్మవారికి పెట్టి ఇది తీసుకున్నా. ఈ చీర నాకు మా అన్న ఇండియా పోయినప్పుడు మా అన్న వాళ్ళు పెట్టినుండే అనమాట. చాలా బాగుంది కదా. సో ఈ వీడియో మా అన్న వాళ్ళు కూడా చూడాలనుకుంటున్నా. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేను ఇట్లా పూజకి వాళ్ళు పెట్టిన చీర కట్టుకున్నా అంటే. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఓవరాల్ సింపుల్గా నేను ఇది పూజకు కాబట్టి నాకు మేకప్ అట్లా ఇట్లా ఏమి ఇష్టం లేకుండా చాలా సింపుల్ అంటే సింపుల్ జస్ట్ శారీ కట్టుకొని కొంచెం జ్యువెలరీ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని సింపుల్గా ఒక స్టిక్కర్ పెట్టుకొని వెళ్ళిపోయిన దట్స్ ఇట్. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే భక్తిలో ఉండాలనుకున్నాను నేను ఈసారి. సో రెడీ అవ్వడానికి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. సో ఇంట్లో ఫస్ట్ వాళ్ళందరూ వచ్చేలోపు ఇంట్లో ఫస్ట్ దీపం పెట్టుకుందాం అని చెప్పేసి దీపం పెట్టుకుంటుండే అనమాట. కానీ నాకు స్టార్ట్ చేసినప్పటి సంది అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆల్ పాజిటివ్ వైబ్స్. అమ్మవారి పాదాల దగ్గర నుంచి ఒక పువ్వు తీసి పెట్టుకుని ఉండే. కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఎవ్వరు చేయాలనుకున్నా కూడా ఎందరో ఎన్నో చెప్తా ఉంటారు ఇట్లా అట్లా అమ్మవారిది ఇట్లుంటుంది అట్లుంటుంది అని. అట్లేం లేదు. మనకి తోచినంత మన శక్తికి మనం ఎంత చేయగలుగుతాం అంతే. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇట్లనే చేయాలి అట్లనే చేయాలి అందరు భయపెడతా ఉంటారు. అట్లా ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా నేను ఫస్ట్ డే అయితే దుర్గా అమ్మవారి ఫోటో పెట్టుకుని ఉండే అనమాట అక్కడ. వెంటనే మా అమ్మ కాల్ చేసి ఎందుకు ఆ ఫోటో పెట్టుకున్నావు చాలా పవర్ఫుల్ అట్లా ఇట్లా అనుండే. బట్ అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఆమె పవర్ అంతా చెడు మీద కానీ మన మీద కాదు. మనం మనస్ఫూర్తి అమ్మవారిని పూజించుకోవాలనుకుంటే ఆ పవర్ మన పైన ఎందుకు చూపిస్తుంది. మా పవరు మనకి మంచి చేయడానికి మనం కోరుకున్న కోరికలు నెరవేర్చడానికి అమ్మ హెల్ప్ చేస్తుంది తప్ప అట్లాంటివి ఏముండవు. నేను చాలా యూట్యూబ్స్ అవి ఇవి చూసినాను. సో అలాంటివి ఏం పట్టించుకోకండి. చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు అందరూ. సంకల్పం పెట్టుకొని మన మనసు మంచిగా ఉంచుకొని మన ఆలోచనలు మంచిగా ఉంచుకొని ఏం చేసినా మంచిగా జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది మనకున్న కోపము అహంకారము ఈగో ఇవన్నీ తీసి పక్కన పెట్టి మనం ప్యూర్గా అవ్వడానికి పూజ చేసుకుందాము. నేను ఈరోజు ఏమేమి వంటలు చేసినా చూపిస్తారండి. పులిహోర చేసిన అని చెప్పినాను కదా అమ్మకు నైవేద్యం. ఇంకా అదే ఎక్కువ క్వాంటిటీలో చేసినుండే అనమాట. ఇదొకటి. అండ్ పాపడాలు ఇవి ఫస్ట్ టైం తెచ్చుకున్నాం కొత్త రకం ఏంటో. అండ్ బగారా రైస్. ఇది వచ్చి పాలకూర పప్పు. ఇది వచ్చి రవ్వ కేసరి ఎక్కువ క్వాంటిటీ చేసినాను ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రసాదంగా ఇంటికి పంపొచ్చని. దొండకాయ ఫ్రై. అండ్ ఇది వచ్చి ఆలు కుర్మా ఇంకా మసాలా ఆలు కర్రీ అని కూడా అనొచ్చు అనమాట. అది బగారాలోకి బాగుంటుందని చేసినాను. ఇది రోటి పచ్చడి టమాటో పచ్చడి చేసిన. ఇంకా పెరుగు ఇది పొద్దున్నే మార్నింగ్ తోడేసిన అనమాట. ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి ఇట్లా తోడుకుంది. ఇంకా అమ్మ వాళ్ళందరూ ఇంటికి వచ్చేసారు. ఇదం విశేషాత్ శ్రీదేవ్యా స్తోత్రం ప్రీతిదాయకం జపే నిత్యం ప్రయత్నేన లలితోపాస్మి తత్పరః ప్రాతః స్నాత్వా విధానేన సంధ్యా కర్మ సమాప్య చ వీరమాతా వియస్రసు ముకుందా ముఖ్యా మూల విగ్రహరూపిణి భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తిరుద్దామా వైభవావర్ణ రూపిణి జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘృష్టా శాంత్యతీతకలాత్మికా గంభీరా గగనాంతస్థా గర్భితా గానలోలుపా కల్పనారహితా కాష్టా కాంతా కాంతార్థ విగ్రహ. నేను చాలా మంది ఏ కలర్ ఎవరైనా చెప్పలేదు. ఆమె పింక్ చేస్తే ఆమె గ్రీన్ అనే చెప్పింది.
తర్వాత లక్ష్మీ గజలక్ష్మీ సంతానలక్ష్మీ విజయాదీపారాధనలో అందరూ వస్తున్నారా? కనబడుతుంది అది ఆవిడ ప్రశాంత్ కూర్చుందా అయ్యో వస్తుంది ప్రశాంత్ వస్తుంది ఇక్కడ అమ్మాయి ప్రశాంత్ వస్తుంది ఇక్కడ రండి Yeah, I think everybody's covered. మీరు ఎలా మిస్ అవుతారు? ఓకే ఆంటీ హాయ్ చెప్పండి ఆంటీ. ఎవరు అవతల ఎవరు అవతల ఎవరు లేరు, నేనే వీడియో తీస్తున్నా. అది హాయ్ చెప్పమంటున్నావా? ఓకే మీకు పంపిస్తా ఇది, సరేనా? చూశారు కదా, ఇంక అందరూ వెళ్ళిపోయారు. కాసేపు మీతో అలా కూర్చొని మాట్లాడదామని వీడియో స్టార్ట్ చేసినుండే. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అందరూ ఇంటికి వచ్చేట్లా చదవడం, ఇంట్లో చాలా పాజిటివిటీ కదా. నాకు కూడా మనసు ఎంతో ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి ఏదో మనస్ఫూర్తిగా చేసుకున్నట్టు. నేను ఎప్పుడు ఇండియాలో చూడలేదు ఇట్లా. అంటే దీపం పెట్టుకోవడము, అదేంటి నైవేద్యాలు చేయడము, ఇలాంటివి చేయడము, ఇల్లు శుభ్రం చేసుకోవడము, ఇవన్నీ చూసినాను. కానీ జనరల్గా ఇట్లా లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదవడము, ఇట్లా పారాయణాలకు పిలవడాలు, ఇలాంటివన్నీ నాకు ఇండియాలో హైదరాబాద్లో తెలియదు. నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. అంటే యూఎస్లోనే చాలా నేర్చుకున్నాను అనమాట. వీళ్ళందరినీ చూసి నేను మోటివేట్ అయ్యి నేను కూడా స్టార్ట్ చేసినుండే. కొంతమంది అయితే లలిత సహస్రనామాలకి అసలు బుక్ కూడా చూడరు, ఎక్కడ చూడకుండా అమ్మవారిని చూసుకుంటూ చెప్తానే ఉంటారు. అసలు వాళ్ళు ఏంటంటే 20 సంవత్సరాల నుంచి చెప్పి చెప్పి చదివి చదివి ఇంకా వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయిందంట. ఇంకా వాళ్ళందరినీ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే ఇంట్లో ఎంతో పాజిటివ్గా ఉన్నట్టు చాలా అంటే చాలా. నేను ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఈ పూజ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసినా నవరాత్రి డే 1 నుంచి నాకు స్టార్ట్ చేసినప్పుడు తెలియకుండానే ఒక పీస్ అండ్ ఎక్కడ చిన్న చిన్న మంచి జరుగుతుంది. అదే నేను ఒక పాజిటివ్ సిగ్నల్లా అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీర్వాదాలు చూపు నా పైన ఉన్నాయని నేను ఫీల్ అవుతున్నా. ఈ ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఒక సంకల్పం పెట్టుకొని చేస్తున్నారో, వ్రతము లేకపోతే మొక్కుకోవడము, లేకపోతే 9 రోజులకి ఏదో ఒకటి పెట్టుకొని ఒక సంకల్పంతో స్టార్ట్ చేస్తారు కదా. అలా స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అనుకునేవన్నీ జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కూడా అంతా మంచి జరగాలని. ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. అందరి లైఫ్లో ఏ కష్టాలు ఎలాంటివి ఉన్నా అన్నీ తొలగిపోయి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.